నేను డాక్టర్ దీప్తి ఈఎన్టీ స్పెషలిస్ట్ అర్చన హాస్పిటల్. ఇవాళ మనం సీరోమా ఆఫ్ ద ఇయర్ పిన్నా అనే కండిషన్ గురించి మాట్లాడుకుందాం. జనరల్లీ రిపీటెడ్ మైనర్ బ్లంట్ ఇంజ్యూరీస్ టు ద ఇయర్ బికాస్ ఆఫ్ హెల్మెట్ పెట్టుకోవటం ఆర్ ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు వాడటం, ఇలా ఇల్ ఫిటెడ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటం, ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే మైనర్ బ్లంట్ ఇంజ్యూరీ టు ద ఇయర్ పిన్నా అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్లో కార్టిలేజ్ ఆఫ్ ద పిన్నాకి దాని మీద ఉండే పెరికాండ్రియం అనే లేయర్కి మధ్యలో ఫ్లూయిడ్ అక్యూములేట్ అవుతే, సీరస్ ఫ్లూయిడ్ అక్యూములేట్ అయినప్పుడు దాన్ని సీరోమా అంటామన్నమాట. సో ఈ కండిషన్స్లో మనకు ఒక సాఫ్ట్ ఫ్లక్చువెంట్ సిస్టిక్ స్వెల్లింగ్ లాగా ఒకటి పిన్నా మీద డెవలప్ అవుతుంది. ఇంతకు మించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లైక్ దేర్ విల్ నాట్ బీ ఎనీ పెయిన్, నో రైజ్ ఆఫ్ టెంపరేచర్, నో రెడ్నెస్, నథింగ్. బట్ ఇటువంటి కండిషన్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ డిఫార్మిటీ, ఆ షేప్ అనేది చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఎనీ సాఫ్ట్ ఫ్లక్చువెంట్ స్వెల్లింగ్స్ ఓవర్ ద పిన్నా అలాంటివి ఏదైనా డెవలప్ అయితే ప్లీజ్ కన్సల్ట్ యువర్ నియరెస్ట్ ఈఎన్టీ డాక్టర్. దే విల్ బీ డ్రైన్డ్. ఆ ఫ్లూయిడ్ని యాస్పిరేట్ చేసేసి ఒక ఇంజెక్షనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అక్కడ ఇచ్చేసి దెన్ ప్రెషర్ డ్రెస్సింగ్స్ చేయటంతో ఆ కండిషన్ని మనం రిజాల్వ్ చేసుకోవచ్చు అండ్ రికరెన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.